అనుకోవచ్చు అండి? అదేమన్నా సక్సెస్ ఫలితాలు ఇస్తాయా రేపొద్దున్న? నాకైతే మాక్ డ్రిల్స్ విషయంలో బాధ్యతగా వీళ్ళు చేసినట్టు అనిపించలేదు మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే కనుక. అవునా? మొన్న ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేసింది ఏంటి, సాధారణంగా ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో చేసే ప్రాథమిక చికిత్సలు నేర్పారు వీళ్ళు. అది కాదు నేర్పాల్సింది. యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక ఏరియాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో నేర్పారు. అదేది సిపిఐ అనేది అంటారు కదా, మన గుండెలు సిపిఆర్ అవి నేర్పడం అనేటటువంటిది ఇప్పుడు ఒక పార్ట్. అది అసలు నేర్పాల్సినవి ఏంటి, ఎక్కడికి తీసుకెళ్లిపోయి దాచాలి జనాల్ని. అక్కడ ఒక థ్రెట్ ఏరియా వైజాగ్కి. ఇప్పుడు మనం కరాచీని లేపేసాం, వాళ్ళకి సంబంధించిన 2-3 పోర్టుల దగ్గర అటాక్ ఇచ్చాం. కాబట్టి వాళ్ళు ఇప్పుడు పోర్టు వైపుకి రావడానికి ప్రయత్నిస్తాడు సీలోనే, ఎందుకంటే ఎయిర్లో ఫెయిల్ అయ్యారు, ల్యాండ్లో ఫెయిల్ అయ్యారు, ఇక నేవీ వైపు నుంచి వచ్చే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి బాంబే మీదకో గుజరాత్ మీదకో సాధ్యం కాదు, అక్కడ మన దగ్గర చాలా పవర్ఫుల్గా ఉంది. ఇక వైజాగ్ మీదనే ఆప్షన్ పెట్టుకోవాలి వాడు. కాకపోతే వైజాగ్లో నేవీ శిబిరం ఉంది, ఇదే ఏకంగా నేవీ సెంటరే. కాకపోతే దూరం నుంచి పెట్టుకుని అటాక్ చేసే ప్రయత్నం చేయొచ్చు కదా, అక్కడి నుంచి ఏ విమానాలను మోహరించి పంపించచ్చు కదా. అట్లాంటప్పుడు థ్రెట్ వచ్చేటప్పుడు వాళ్ళు ఎక్కడో దిగాలి, ఎలాంటి ఇళ్లలో దాక్కోవాలి, ఎలాంటి గదులు ఉండాలి, లేదా ఎక్కడ నుంచోవాలి, ఇవి నేర్పాలి కదా వాళ్ళకి.